తీసుకెళ్ళండి, పైకి తీసుకెళ్ళండి. పదండి తమ్ముడు, పదండి. మేడం మీకోసం ఆయన సిద్ధు పవన్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. సిద్ధు పవన్ సూట్ వేసుకొని రావడానికి వెళ్ళారా అంతేనా, లేకపోతే కాన్సెప్ట్ లో అలవాటు అయిపోయింది చేసి ఎక్కడైనా దాక్కున్నారా ఆయన? ఇప్పుడు ఆవిడ ఇక్కడే ఉంది కదా, పోనీ కరెక్ట్ టైంకి వెళ్ళిపోయారంటే ఆయన ఇంతసేపు ఇక్కడే ఉన్నాడు. మరి లేదు ఐ థింక్ తిరునాళ్ళకి తిరుగుతున్నట్టున్నాడు. అదో అలవాటు ఉంది సిద్ధుకి. లేదంటే వెనకాల ఎక్కడైనా దాక్కున్నారేమో, మీరే చూడాలి. వెనకాల ఎక్కడైనా దాక్కోవడమా? ఎవరు వెనకాల? మీ వెనకాల లేరులేండి, కనబడుతున్నారు, ప్రాబ్లం లేదు. మరి అంత వెనకాలంటే ఇంకా మనకి ఈ స్క్రీన్ వెనకాల చూడాలి మనం. ఒక్కసారి సిద్ధు దా, ఇంకా అందరికి తెలిసిపోయిందిలే. సిద్ధు నిజంగానే దక్కున్నాడు ఆయన. ఎనీ బ్యాడ్ హ్యాబిట్ అక్కడ ఉంటే క్యాప్చర్ చేయడం కష్టం. సీసీ కెమెరా కూడా లేదు, ఈ కెమెరాల ముందుకే రావాలి మీరు. హాయ్ కాదండి, అంతా బాగానే ఉంది కానీ తిరణాల్లో తిరగడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎగ్జాక్ట్లీ నాకు కూడా. ఏంటది అంటే అదే నేను ఫస్ట్ ఏదో క్యారెక్టర్లో ఉండిపోయి వెనకాల దాక్కున్నా, అంతా బాగానే ఉంది అని అంటే సరే ఓకే వెనకాల ఉన్నాడు అక్కడ దాక్కున్నాడు అని అంటదేమో అనుకుంటే తిరణాల్లో తిరుగుతున్నాడు అని అన్నారు. నాకు అర్థం కాదు. బేసిక్గా మేము ఈ దాక్కోవడం మీద కంటెంట్ క్రియేట్ చేద్దాం అని అనుకున్నాము, కాకపోతే ఇప్పుడు తిరణాల గురించి బాగా పెద్ద కంటెంట్. యాక్చువల్లీ రెహాన్ ఫ్రేమ్ పెట్టి వినోద్ యాక్షన్ చెప్పేటప్పుడు సిద్ధు ఎవరో ఒకరితో మాట్లాడుతూ సోది పెట్టుకుంటూ ఉంటాడనమాట. టైం లేదు అని అక్కడ మేమందరం వెయిట్ చేస్తూ ఉంటే ఒక నిమిషం ఒక స్టెప్ మీరిద్దరు మాత్రం ముందుకు రారా. మిమ్మల్ని ఇద్దరిని కొంచెం మేము చెయ్యాలి కదా, పక్కన ఇట్లా యారో మార్క్ వేసి ఎవరైనా ఫేస్ వేయాలి కదా. సో పాపం అందరం వెయిట్ చేస్తూ ఉంటాం. ఎవరు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోతాడనమాట. మాకు అసలు టైం లేదు, టైం లిమిట్ ఇంతలో కంప్లీట్ చేసేయాలని ఉంది. డిలే అయ్యేది అంటే ఒకటి రీజన్, అది సిద్ధు. డైరెక్ట్గా సిద్ధుని సోది ప్యాచ్ అన్న సోనియా, దీని మీద సిద్ధు స్పందన సిద్ధు కాదు అన్ని కంప్లైంట్లు ఇస్తుంటే నువ్వు వెనకాల నుంచి నవ్వుతున్నావేంటి? ఎప్పుడు అది నిజమే అని వినోద్కి కూడా తెలుసు. ఇప్పుడే వినోద్ గారు కూడా అఫీషియల్ గా దాన్ని నిజమే అని కన్ఫర్మ్ చేశారు. లేదు నేను మా ప్రొడ్యూసర్ గారిని అడుగుతాను. ప్రొడ్యూసర్ గారు ఏమంటారు? డిలే అయిందన్నా, నన్ను ప్లీజ్ దీంట్లో ఇరికించొద్దు ప్లీజ్. మోర్ దెన్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు, కాదు సోనియా గారు అంటున్నారు ఆయన. అంటే అందరూ కలిపి సైట్ చేశారు నన్ను, అదైతే అర్థమవుతుంది. ఏదో నువ్వు దాక్కోలి క్యారెక్టర్లో ఉన్నావు వెనక్కి వెళ్తే ఇక్కడికి వచ్చి నన్ను తిరణాల్లో తిరుగుతున్నావు అది ఇది అని చెప్పి. షూట్ లో మా ప్రాబ్లం కూడా అదే, ముందుందంటే సైడ్ లో ఉంటున్నావు. సరే ఓకే, ఇంతకీ అసలు రియల్ లైఫ్ లో ఇలాంటి అంటే రోల్స్ రివర్స్ చేసాం అనుకోండి మనం, మీరు ఒకవేళ అలా స్ట్రక్ అయితే మీరేం చేస్తారు? బయటకు వస్తారా లేకపోతే డైరెక్ట్ గా మా పేరెంట్స్ అది మీ క్వశ్చన్? సారీ ఓకే ఆన్సర్ సోనియా. ఒకవేళ నేను సిద్ధులా దాక్కుని ఉంటేనా, ఒకవేళ సిద్ధు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. అలా దాక్కొని అదంతా అంత టైం వేస్ట్ ఉండదు, అంత పేషెన్స్ కూడా లేదు. డైరెక్ట్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఓకే, రియల్ లైఫ్ లో అలా ఎప్పుడైనా జరిగిందా? అంత ఛాన్స్ ఇవ్వలేదు. అంత ఛాన్స్ ఇవ్వలేదు. ఓకే, ఓ మీరు ఇది వాళ్ళ బయోపిక్కేనా? ఇది రియల్ గా వాళ్ళ బయోపిక్? అలాంటివి ఏం జరగలేదు. లాక్డౌన్ లో ఇరుక్కోవడం వల్ల మొత్తానికి లైఫ్ లాంగ్ ఇరుక్కోవాల్సి వచ్చిందంటారు? ఏం ఇరుక్కోలేదా, లైక్ తెలుసు ఇంట్లో తెలుసండి ఇరుక్కోవడం దేవుడి దయ వల్ల అలాంటివి ఏం జరగలేదు. ఓకే, ఒకవేళ అలానే ఇరుక్కోవాల్సి వస్తే నిజంగా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి, సో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ ఒకళ్ళ ఇంటికి ఏంటి సిద్ధు చెప్పా, ఎక్కడైనా స్టక్ అవ్వాల్సి వస్తే సోనియా దగ్గర కాకుండా ఇంకెక్కడైనా స్టక్ అవ్వాలనుకుంటున్నారు? ఆ ఊహ చాలా బాగుందండి, కానీ ఇప్పుడు ఆ స్కోప్ లేదు, ఏం చేయలేము. సో
అక్కడ కనిపిస్తుంది క్లియర్ గా, ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపిస్తుంది. ఇప్పుడు ఏదన్నా చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఉందన్న ఎక్స్ప్రెషన్ అనమాట అది. ఎగ్జాక్ట్లీ. మైక్ నా చేతిలో ఉంది కాబట్టి, తన చేతిలో ఉంది కాబట్టి ఏం మాట్లాడలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఊహ బాగుంది అన్నావు కదా అని చెప్పి వస్తాయి మళ్ళీ. 10 సామాన్లు ఎక్స్ట్రా వస్తాయి కడగడానికి. ఓకే, అలా జరుగుతుందా ఇంట్లో? ఇప్పుడు అర్థమైంది, మాకు రోల్ రివర్స్ అనమాట అయితే ఖచ్చితంగా. అండ్ ఇంకొకటే ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మేమందరం స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం చూసాము, స్టేజ్ కింద వాళ్ళందరూ చూసారు, లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళందరూ చూసారు శశిమదనం. బట్ మీరు విరూపాక్ష చేశారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. సో ఎవరెవరు అసలు చూసారా లేదా ఒక ఇన్ఫర్మేషన్ మీరు కనుక్కోవాలి అంటే ఎవరికి కాల్ చేసి మీరు కనుక్కుంటారు? లైవ్లో అని అడగమన్నారు బేసిక్గా. పెద్ద సమస్య వచ్చి పడిందే. అంటే సోనియా గారు ఫోన్ తీసుకొస్తే ఇప్పుడు అర్థమవుతుంది ఆవిడ ఫ్రెండ్ ఎవరు చూసారా లేదా. యాక్చువల్లీ ఇంట్లో మర్చిపోయాను. అలాంటివి కాకుండా ఫోన్ తీసుకునండి, ఒకసారి ట్రై చేద్దాం. ఎవరికి చేస్తారు? తేజ్ కా, రవి మేబీ వివేక్ అన్నకు ఫోన్ చేయి. బట్ దే డోంట్ నో, ఆఫ్ ది స్క్రీన్ కాదు, ఆఫ్ ది. మీరిద్దరు మాట్లాడుకోమని లేదు, ఎవరితో అయినా మాట్లాడండి ఫోన్ చేసి అని చెప్పాం. ఓ సారీ మైక్. అది ఎగ్జాక్ట్లీ, కెమెరాస్ కూడా ఉన్నాయి చాలా. ఏదో ఒక ఫోన్ తెచ్చారు, తీసుకురమ్మంటే తెచ్చేస్తావా ఫోను? అంతే. ఇప్పుడు నా మాట వింటున్నాడు తను ప్రస్తుతానికి. ఆల్ ద బెస్ట్. లక్కీగా నేను అందులో లేను కాబట్టి. మిమ్మల్ని కూడా ఏదైనా అడుగుదాం. లేదండి, థ్యాంక్ యూ, సారీ, అనవసరంగా నేను గోక్కున్నాను. ఓకే, రవికి కాల్ కదా. స్పీకింగ్ టు సమ్వన్ ఎల్స్. ఓకే, అది అవుతుందా ఇవాళ మనకి? రవి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఓకే, కొంతసేపు ఆగి కాల్ చేద్దాం. ఇంకెవరు వేరే వాళ్ళు మాట్లాడే వాళ్ళు లేరా మనకి? రవితోనే మాట్లాడాల్సి వస్తుంది. నవీన్ ఉన్నట్టు, ఐ థింక్ నవీన్ నేనే ఉన్నాడు. ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళైనా పర్లేదా అండి? పర్వాలేదు, ఆ సినిమాకి సంబంధించి ఎవరైనా పర్లేదు. దెన్ ఐ కెన్ కాల్ కార్తిక్. సాయి ధరమ్ తేజ్ గారికి చేస్తే మేము చాలా హ్యాపీ బర్త్డేలో హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. లేదు వద్దులే, ఒకసారి ట్రై చేయండి. ఆయన ఎవరితోన్నా నా దగ్గర నంబర్ లేదు. అయ్యా, నా దగ్గర నెంబర్ లేదు. ఓకే, హలో కార్తిక్ సార్, వేర్ ఆర్ యూ? యూ వాచ్ శశిమదనమా? దీనికి ఓకే, ఎప్పుడు చూస్తారు? ఓకే డన్. ఓకే ఓకే, స్టేజ్ మీద ఉన్నారు, ఆయన మీటింగ్ లో ఉన్నారు. రవికృష్ణ ఇస్ కాలింగ్. ఆయన కూడా చూడలేదని అంటారు. అంటే కార్తిక్ అండు గారు ఇంకో స్క్రిప్ట్ లో బిజీగా ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది అంతే. సరే చూసానని చెప్పు. హలో, హలో, రవి గారా? సరే, శశిమదనం చూసావా? నేనా? ఇంకా చూడలేదు, నేను షూట్ లో ఉన్నాను, ప్రమోషన్స్ లో ఉన్నాను కదా. నువ్వు చూడడం వల్ల మాకు ఇక్కడ వ్యూవర్షిప్ తగ్గిపోయింది, కాస్త చూడువా? నేను చూస్తా, ఇవాళ ఆల్రెడీ ప్రో చెప్పారు నాకు. మెంబర్షిప్ ఏమైనా కావాలా? మెంబర్షిప్ ఏ ఫ్రీ మెంబర్షిప్ ఏమైనా ఇప్పిస్తున్నారా? లేదు లేదు, నేను ఇస్తాను చూడడం కోసం. లేదు లేదు, నేను తీసుకునే చూస్తా. ఓకే, తక్కువేగా, చూడొచ్చుగా, బాగానే సినిమాలు చేస్తున్నావు. అయ్యో బాబాయ్, అంటే డబ్బులు లేక కదా, టైం లేక. సరే సరే, ఆయనకి పాపం తర్వాత తెలుస్తుంది లైవ్ చూస్తే. ఓకే రవి గారు, బాయ్. యా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొంచెం మైక్ మీరు పక్కకిస్తే మనం ఫోటో. సో ఫస్ట్ ఒక ఫోటో కోసం అందరూ ఒకసారి ప్రశాంతంగా వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు ముందుగా ఎవరికి మైక్ ఇద్దామని ఆలోచిస్తాను నేను. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాహుల్ రావు గారు ఎక్కడున్నారు? యా, ఇందాక నుంచి మీరే ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి మీకే ముందు మైక్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను నేను. ఇటు రండి, అక్కడ మాట్లాడినవన్నీ మైక్లో మాట్లాడుతారు. రండి, పాడాలట, పాడండి సంజిత్ గారు, పాడండి. ఓకే. అందాల చిలకాన ఎదలు కువకువల రాగాలే, అందాల చెలికాన కలలు సరిగమల మేళాలే. థ్యాంక్ యూ.
యూ. ఒకసారి సో ఎప్పుడు ప్రతిసారి ఎవ్రీ ప్రాజెక్ట్లో మ్యూజిక్ డైరెక్టర్ క్రెడిట్ వస్తుంది, బట్ దాని వెనకాల ఉన్న సౌండ్ డిజైనర్ ప్లస్ మిక్స్ ఇంజనీర్ వచ్చారు, వాళ్ళు రావట్లేదు పైకి. నేను పిలిచాను సాయి గారు కదా. సాయి అండ్ సంతోష్ ప్లీజ్ ఒక్కసారి పైకి రండి, నా పరువు నిలబెట్టండి. ప్లస్ సంతోష్ సాయి మణీందర్ రెడ్డి, ప్రతి పోస్టర్ లో ఇద్దరు పేరే ఉంటుంది. మీరు ఇవాళ ఈవెంట్కి రావాలి, కొంచెం తొందరగా రారా. వచ్చారు వాళ్ళు, మాట్లాడండి. First, thank you for the opportunity. I want to thank the ETV team, especially Surat Anna, Surat Kishore Anna, Nitin Anna, Sai Anna. Thank you. Extreme deadlines రండి ఫస్ట్. ఎక్స్ట్రీమ్ డెడ్లైన్స్ లో కూడా చాలా కోఆపరేటివ్ ఉండే. హరీష్ అన్న థ్యాంక్ యూ, వినోద్ థ్యాంక్ యూ, యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. చాలా చెప్దాం అనుకున్నాను. నా లిరిసిస్ట్ స్వరూప్ గోలి అండ్ శ్రీకాంత్ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. ఇతను సాయి మణీందర్, ఈజ్ అ సౌండ్ డిజైనర్. సో ఎఫెక్ట్స్ ఫాల్ అవన్నీ చేసేది ఇతను. అంతా నేను మ్యూజిక్ చేసి సౌండ్ చేసింది మిక్స్ చేసే సంతోష్. అంటే లిటరలీ అసలు పడుకోడు కూడా నాకు తెలిసి తను ఉన్న డెడ్ లైన్స్ లో. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు క్లాప్. వాడి ఇద్దరికి ఎప్పుడు బిహైండ్ ద కెమెరానే ఉంటారు, బిహైండ్ ద స్టూడియోలో ఉంటారు, వీడి స్టూడియోలో ఉంటారు. సో ఇప్పుడు క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటారు కానీ బట్ ఇట్స్ అన్ ఆన్సెంబుల్ ఆఫ్ యూనో బికాస్ సౌండ్ షుడ్ డిజర్వ్ మోర్ అప్లాజ్. అందుకని మాట్లాడతావా? హాయ్, ఇలా ఉంటుంది నేను గొంతు. మీరు హాయ్, ఓకే, థ్యాంక్ యూ అండి. ఎంత మాట్లాడారు. ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే మొదటిసారిగా నాకు మైక్ ఇచ్చారు. మైక్ ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇంకా ఆనందంగా ఉంది శశిమధనం హిట్ అయినందుకు. ఇంకా ఆనందంగా ఉంది శశిమధనంలో నేను ఒక భాగమైనందుకు. ఇంకా ఆనందంగా ఉండేది కొన్ని సీన్లు కట్ అవ్వడం, కొన్ని సీన్లు షూటింగ్ కాకపోవడం. అది కూడా ఒక రకంగా ఆనందకరమైన బాధ కూడా ఉంది. మొత్తానికి ఇక్కడ ఉన్న అందరికీ కృతజ్ఞతలు, నమస్సుమాంజలులు. మీరు మాతో కలిసి మమ్మల్ని ఆదరించి, అభిమానించి, అభినందించారు, మాకు ఆదరణ ఇచ్చారు. అందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ప్రదీప్ గారు. థ్యాంక్ యూ. నాకేనా మీరు మైక్ ఇచ్చింది? మీరే కదా ప్రదీప్ గారు? ఎస్. అంటే వీరందరూ మాట్లాడారు, ఇక నేను ఒక్కనే మాట్లాడేస్తే అంతసేపు మాట్లాడతారా మీరు? ఏదో అనుకుంటున్నాం మరి. ప్లీజ్ అండి, దయచేసి 1-2 నిమిషాల తర్వాత 1, 2, 3 అయిపోయింది. మాట్లాడండి. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా డైరెక్టర్ వినోద్ గారికి. ప్లీజ్ నన్ను బిలీవ్ చేసి నేను చేయగలనని నమ్మి నాకు ఈ పాత్రను ఇచ్చినందుకు. సెకండ్ థింగ్ మా ప్రొడ్యూసర్ హరీష్ గారికి. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పగానే అంత ఈజీ కాదు ప్రొడ్యూసర్ గారు కూడా నమ్మడం. థ్యాంక్ యూ సార్. మా రాహుల్ సార్ గారికి ఆల్సో, మా ఈపీ గారికి. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ రాహుల్ గారు ఓ జాయిగా ఇక వచ్చేసి వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. మీరు వాళ్ళు క్యాప్చర్ చేయడానికి కష్టం అవుతుంది. మీరు అటే తిరగాలి, మీ ప్రొఫైల్ వస్తుంది లేకపోతే. యా, ఎస్, ఓకే. ఈటీవీ విన్ అందరికీ థ్యాంక్ యూ. ఇక వచ్చేసి ఇక్కడ విజేసిన అందరికీ, మీడియా మిత్రులకు, మన ఈటీవీలో ప్రసారమైన శశిమధనం చూసిన అందరికీ, అభిమానులందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఏం చెప్పాలి? థ్యాంక్ యూ అండి. నాకు మీకు తిరిగితేనే స్పీచ్ వస్తుందని అట్లేం లేదు. ఓకే అండి. బట్ మీరు చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా మంచి అప్రిసియేషన్ వస్తుంది బయట నుంచి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే మంచి మంచి పాత్రలో మమ్మల్ని అంతేనండి వస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మైక్ ఇచ్చారు. ముందుగా మీడియా మిత్రులకి, ఇక్కడ వేదిక మీద ఉన్న యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ అండ్ పెద్దలకి థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అ హ్యూజ్ సక్సెస్. I want to thank Revanth Reddy garu, our CM, to initiating the Say No to Drugs. దీనివల్ల ఎందుకు చెప్తున్నానంటే, సిద్ధు అక్కడ సిగరెట్ పట్టుకున్నాడు కాబట్టి, హీఈస్ బికాస్ దే ఆర్ ది స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ సోషల్ మీడియా. దే నెవర్ encourage such kind of a thing. It's just for a character కోసం అంతే. So don't get influenced for smoking or alcohol. Sheshimadhanam is a family entertainer, and thank you Harish for giving me the opportunity. Vinod garu is a fabulous director. యాడ్ ఫిల్మ్ చేసిన ఆయనతో, దాని తర్వాత ఈ శశిమధనం చేసాం. ఇక్కడ
ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్చ్ ఉంది. దాంట్లో మేజర్ ఆర్క్ వచ్చేసి మన తాతగారు, ఆయన అశోక్ గారు. హీ డిడ్ అ ఫ్యాబులస్ జాబ్. సార్, మీకు ఇండస్ట్రీలో చాలా ఏళ్ళుగా మీరు ఉన్నారు. దిస్ ఈజ్ అ డ్యూ టు యూ. ఇది ఒక మీకు కంబ్యాక్ లాగా ఉంది. చాలామంది కాస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. థ్యాంక్ యూ సాయి గారు ఫర్ నితిన్ గారు ఫర్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్. ఆల్వేస్ ఈనాడు అండ్ ఉషా కిరణ్ మూవీస్ అవ్వచ్చు, దే ఆల్వేస్ ఎంకరేజ్డ్ న్యూ టాలెంట్స్. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అండ్ మీరు కూడా చాలామంది సోషల్ మీడియా మిత్రులు కానీ మీరు కానీ మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్. ఇంకా మనకు బూస్టప్ వస్తుంది, ఇంకా మంచి కంటెంట్ చేయాలని, ఇంకా మంచిగా పర్ఫామ్ చేయాలని. అండ్ ఆల్ ద రివ్యూవర్స్, ఆల్ ద మీమర్స్ హూ హ్యావ్ సపోర్టెడ్ అస్, హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ ఇక్కడ కూర్చున్న చాలామంది మిత్రులు నాకు తెలుసు. బికాజ్ మీరు రాసే ఒక్కొక్క పదం కానీ ఒక యాక్టర్కి బూస్టప్ ఇస్తుంది, ఒక డైరెక్టర్కి ఇంకా ముందు తీసుకురావడానికి ప్రోత్సహిస్తుంది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎమోషనల్ అవుతున్నాం కొద్దిగా. బికాజ్ ఇలాంటి సిరీస్ ఇంకా మంచి మంచి రావాలి. 90s తర్వాత దీన్ని ఒక నెక్స్ట్ ప్లాట్ఫామ్గా తీసుకుని వెళ్తున్నారంటే ఈటీవీ ఈజ్ ఆల్వేస్ నోన్ యాజ్ ఫర్ ద ఫ్యామిలీ డ్రామా. సో మీరు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియరింగ్ మీ అవుట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కేశవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ వినోద్. యాక్చువల్లీ నేను యాక్టింగ్ స్టార్ట్ చేసింది కూడా వినోద్ వల్లే. నేను అసలు ఫస్ట్ కొరియోగ్రాఫర్ అవుతాను అనుకున్నాను. మా వినోద్ గారు యాక్టింగ్లో తీసుకొచ్చాడు, యూట్యూబ్లో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. దాని తర్వాత ఓటీటీలు కూడా వాడే ఇచ్చాడు. సినిమా కూడా వినోద్ కూడా ఇవ్వాలి. అండ్ థ్యాంక్ యూ హరీష్ అన్న అండ్ రాహుల్ భాయ్. అటు జస్ట్ అటే చూడాలి. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఏం మాట్లాడుకుని అర్థం కావట్లేదు, నర్వస్గా ఉంది కొంచెం. ఎక్కువసేపు మాట్లాడను. ఈ సిరీస్లో అవకాశం ఇచ్చినందుకు హరీష్ గారికి చాలా థ్యాంక్స్. ఏదో ఒక అచీవ్మెంట్ లాగా నాకు. అండ్ వినోద్ అన్న అయితే అన్న ఏమనుకోద్దు బ్రో. వినోద్ బ్రో నమ్మకం పెట్టుకున్నాడు, దాన్ని నిలబెట్టిన అనుకుంటున్నాను నేను. నవ్వక వినపడుతున్నాయి నాకు అన్నీ. ఒక డైలాగ్ ఉంటుంది, ఏ బొక్కలో ఉన్నా లాగుతా అని. నేను బట్టను అంటాడు. ఇక చాలా ఉన్నాయి, చాలా ఇంకా వస్తాయి, దండికి వస్తాయి. వచ్చాయా? అయిపోయింది. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, నితిన్ అన్న, సాయి అన్న, అందరికీ హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా రామోజీరావు గారి గురించి వేశారు. అది ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ బికాస్ చిన్నప్పుడు వి స్టిల్ రిమెంబర్ ఈటీవీ లాంచ్ అయిన కొత్తలో కేబుల్ టీవీ వచ్చినప్పుడు ఫస్ట్ ఈటీవీ వస్తే అదేదో మిడిల్ క్లాస్ ఫెలో చాలా రిచ్ ఫీలింగ్ వచ్చేది ఆ సీరియల్ చూస్తుంటే. లేడీ డిటెక్టివ్, అమ్మో యమా యాక్టివ్ అనుకుంటూ స్నేహ 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 అంతరంగాలు డింగ్ 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 అని వచ్చేవి. తర్వాత ఈటీవీ ప్లస్ లాంచ్ అయిన కొత్తల్లో గుణం మంగరాజ్ గారితో ఐ డిడ్ ఏ సిరీస్ కాల్డ్ మినీ హ్యాపీ రిటర్న్స్ అని ఒకటి చేయడం జరిగింది. దాని తర్వాత కొన్నాళ్ళ తర్వాత సోనియాతో ఐ వాజ్ సపోజ్ టు డూ ఏ ఇండిపెండెంట్ ఫిల్మ్. అప్పట్లో అది స్టార్ట్ అయింది. దాని తర్వాత వీ కుడెంట్ కంప్లీట్ ద ఫిల్మ్. కట్ చేస్తే ఇన్ఫినిటంలో జాయిన్ అయింది. అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వీ ఎండెడ్ అప్ డూయింగ్ పెళ్లి కొడుకు here. So I'm so proud of you, Sonia, so proud of your journey. And Virupakshilo నేను చూసినప్పుడు I was very happy because కార్తిక్ గారితో ముందు బొమ్మలేనా అతను ఒక సినిమా చేయడం జరిగింది నేను. సో ఆయనకి హిట్ రావడం, నువ్వు హిట్ సినిమాలో ఉండడం, మంచి రోల్ రావడం, ఇట్ వాస్ రియలీ హ్యాపీ. అండ్ మీరు ఇన్ఫినిటమ్ నుంచి యూట్యూబ్ నుంచి మీరు లైక్స్ ఎంతమంది చూశారు, కమెంట్స్ ఏం చేశారు, ఇన్స్టెంట్ రెస్పాన్స్, రీల్స్, ఇవన్నీ స్టేజ్ నుంచి కింద ప్రెస్ వాళ్ళందరూ ఫొటోస్ తీసి స్టేజ్కి వచ్చినందుకు సిద్ధు అండ్ సుమయ్య కంగ్రాచులేషన్స్. వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. అండ్ యూ షుడ్ బి ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్టార్టింగ్ న్యూ. అండ్ అందరికీ మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. అండ్ ఇది మీకు స్టార్టింగ్ స్టేజ్ కావాలి. ఇన్ ద ఫ్యూచర్ మీరు ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ అలా మీరు చూశారు, అలా చేయగలిగారు, అలా ఉన్నారు అంటే ఆల్ బికాస్ ఆఫ్ ద వండర్ఫుల్ టీమ్ బిహైండ్ ఇట్. నితిన్ గారు అండ్ సాయి అండ్ హరీష్ అండ్ సురత్ అండ్ వినోద్.
వినోద్ డైరెక్టర్తో నన్ను యాక్చువల్లీ నాకు చాలామంది ఫోన్ చేశారండి. నేను సినిమాల్లో ఇంకా వేరే సినిమాల్లో వేరేవి రోల్స్ చేస్తున్నప్పుడు ఫోన్ చేసి ఎందుకు చేసావురా మళ్ళీ పెళ్లి కొడుకు అని ఫోన్ చేస్తున్నారు. బట్ ఆల్ బికాస్ ఆఫ్ వినోద్, ఆల్ బికాస్ ఆఫ్ ద వండర్ఫుల్ టీమ్. ఇంత మంచి, ఇంత క్యూట్గా, ఇంత క్యూట్నెస్తో నిండిపోయి ఉన్న ఫ్యామిలీ, అది తాత క్యారెక్టర్ కానీ, హీరోయిన్ ఫాదర్ కానీ, లేకపోతే మిగతా క్యాస్ట్ కానీ, కేశవ్ దీపక్ గారు కానీ, మీరు పోస్టర్లో చూశారు కదా, వాళ్ళ కింద కూర్చున్న వాళ్ళు ఒకసారి జరగండి భయ్య, పోస్టర్లు చూశారు కదా, కింద కూర్చున్న వాళ్ళు ఇద్దరు రియల్ లైఫ్ కప్పులు, పైన కూర్చున్న వాళ్ళు కూడా రియల్ లైఫ్ కప్పులు. ఇంత క్యూట్నెస్ చాలా రేర్గా ఉంటుందండి. ఇట్లాంటి సకుటుంబ సపరివార సమేతంగా చూసే సిరీస్ ఈ రోజులో రావడం అనేది, అండ్ ఈటీవీ మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది 90s తర్వాత ఐఎమ్ సో హ్యాపీ టు ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ in a small part of this series, and congratulations. And it's always lovely to మాకు రిలీజ్ అయ్యే ముందు మేము చాలాసార్లు అనుకున్నాం, అరే ఏదన్నా ప్రెస్ వాళ్ళు వచ్చి బాగుంటుంది, ఏదన్నా రిలీజ్ చేద్దాము, ఏదన్నా పెడదాము, ఇది అది అనుకున్నాం. కానీ సక్సెస్ మీట్తో when we came like this, and when అందరు మొహాల్లో ఆనందం చూస్తుంటే ఆ కిక్ వేవ్. నితిన్, కంగ్రాచులేషన్స్ నితిన్, అండ్ కంగ్రాచులేషన్స్ హరీష్ వెరీ డిసిప్లిన్డ్ గా అండి. అండ్ వాళ్ళ డిసిప్లిన్ కానీ వాళ్ళ ఇది చూస్తుంటే ఇట్ ఫీల్స్ వెరీ హ్యాపీ. అండ్ వినోద్ యూ షుడ్ మేక్ మోర్ అండ్ మోర్ క్యూట్ స్టోరీస్. ఈసారి పెద్దోళ్ళు భయ్యా, ఈసారి పెళ్లి చేయబోయా, నాకు పెళ్లి కొడుకు కాదు కానీ అమ్మ, మేబీ సీజన్ 2 లైఫ్ the season 2 అంట. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ హ్యాపీ టు మీట్ ఆల్ ఆఫ్ యూ లైక్ దిస్. అండ్ ఇలాంటి క్యూట్ కంటెంట్ మరిన్ని రావాలని, మీరు ఇంటిల్లిపాది హ్యాపీగా చూసుకుంటూ హ్యాపీగా నవ్వుకోవాలని, ఈటీవీ రామోజీరావు గారికి వన్ మోర్ టైం ట్రిబ్యూట్గా, ఆయన వల్ల ఇన్ని కొత్త టాలెంట్ రావడం చాలా ఆనందంగా ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. 28-19 కూడా పెళ్లి కూడా. థ్యాంక్ యూ సో మచ్ కిరీటి గారు. నా మార్క్ మై వర్డ్స్ అంటూ ఒక బ్యానర్ని స్థాపించి ఇలాంటి ప్రాజెక్ట్ని మన ముందుకు తీసుకొచ్చారు ఈటీవీ విన్తో. వీ ఆల్ బిలీవ్ దట్ మంచి కంటెంట్ తీయాలి. వెబ్ సిరీస్ అంటే ఎక్కడో చిన్న చూపు, మన తెలుగు ఆడియన్స్కి కొంచెం ఎక్కువ చిన్న చూపు వెబ్ సిరీస్ అంటే. ఎందుకంటే మనం ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే ఒక వెబ్ సిరీస్ చాలా తక్కువ. సో ఇది మార్క్ మై వర్డ్స్ పెట్టినప్పుడే వీ డిసైడెడ్ దట్ వాట్ ఎవర్ కంటెంట్ వీ డూ, వీ విల్ మేక్ షూర్ దట్ హోల్ ఫ్యామిలీ కూర్చొని చాలా హ్యాపీగా చూసే సిరీస్లు కానీ ప్రాజెక్టులు కానీ చేయాలని. అయితే మనం ఒకటి అనుకుంటాం, విధి ఒకటి తలుస్తుంది, అదే జీవితం అని చెప్పి మా అమ్మమ్మ చెప్పేది. ప్రాబబ్లీ 11 years కష్టపడ్డాను డైరెక్టర్ అయిద్దామని, నేను అనుకోకుండా ప్రొడ్యూసర్ని అయిపోయాను. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఈ ఆపర్చునిటీ ఇచ్చి నన్ను నమ్మి ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఈటీవీ విన్ టీమ్కి, సాయికృష్ణ గారికి, నితిన్ గారికి, బాపినేడు గారికి, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. అడుగడుగున్న మహాలక్ష్మి గారు అండ్ సూరత్, దే వర్ దేర్ విత్ మీ, హూ గైడెడ్ అస్ టు మేక్ దిస్ ప్రాజెక్ట్ వండర్ఫుల్. ఇంత పెద్ద రిస్క్ నేను తీసుకుంటుంటే నాకు మేము ఉన్నాం, ఏం కాదు, నువ్వు ముందుకెళ్ళు, మేము హెల్ప్ చేస్తామని చెప్పిన అన్నపూర్ణ స్టూడియోస్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ టీమ్ని చాలామందిని నాకు పరిచయం చేసిన ఇన్ఫినిటమ్ నెట్వర్క్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ద టీమ్, ఫెంటాస్టిక్ టీమ్, అందరం కొత్తలం ఆల్మోస్ట్. అయినా కానీ వీఆర్ షూర్ దట్ వీ హ్యావ్ గివెన్ యూ అ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఇంత బ్యూటిఫుల్గా, ఇంత కెమిస్ట్రీ, ఇంత క్యూట్గా రాకుంటుండే. దే ఆర్ ద లిటరల్లీ పిల్లర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు, థ్యాంక్ యూ సో మచ్ సోనియా, చాలా బాగా చేశారు. మళ్ళీ కలిసి చేద్దాం. రిహాన్ భయ్యా గురించి చెప్పాలి, తప్పించుకుంటున్నాడు అప్పటి నుంచి. మీరు అతని పేరు చాలా 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 చూస్తారు. యూజువల్లీ హీరోయిన్ సైన్ చేసుకుంటారు, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ని సైన్ చేసుకుంటారు. నేను డిఓపిని సైన్ చేసుకున్నాను నెక్స్ట్ 3 filmsకి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది మీడియా పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ టు శ్రేయస్ మీడియా టీమ్ ఫర్ కండక్టింగ్ దిస్. విన్ అయింది అంటే దానికి మెయిన్ రీజన్ ఈటీవీ విన్ అనమాట. హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయికృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. కానీ మా అందరికీ ఈ కథ బలం ఉన్నా ఆ కథ చూడాలంటే ఆడియన్స్ కావాలంటే ఒక బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జే మీరు. ఫస్ట్ నుంచి మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఇన్ని సినిమాలు చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఐ బో డౌన్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ యువర్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఓవర్ ద ఇయర్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఐ హ్యావ్ ఫ్యూ పాయింటర్స్ దట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ అండి. బిగినింగ్ విత్ శశిమదనం, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే 90s తర్వాత చాలామంది అడుగుతూ ఉన్నారు మళ్ళీ ఎప్పుడు అని చెప్పేసి. సో మధ్యలో డెఫినెట్గా మా ప్రయత్నం అయితే జరుగుతూనే ఉంది. బట్ ఖాళీగా అయితే లేమండి.
జస్ట్ 6 months టైం పీరియడ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ June 1 వచ్చే థర్స్డే వరకు మా దగ్గర రిలీజ్ డేట్స్తో సహా అన్నీ రెడీగా ఉన్నాయండి. సో ఎవ్రీ మంత్ యూ గోనా సీ దట్. లాస్ట్ మోర్ దాన్ 1.5 yearగా టోటల్ యంగ్ టీమ్ సాయి, నేను సాయి అండ్ ఎంటైర్ టీమ్ మొత్తం పెట్టిన ఎఫర్ట్స్ మొత్తం నెక్స్ట్ 1 year దే ఆర్ గోయింగ్ టు బి రియలీ గుడ్ రిజల్ట్స్ ఈజ్ వాట్ వీఆర్ హోపింగ్ అండి. అండ్ దెన్ శశిమదనం ఈజ్ వెరీ స్పెషల్ టు అస్ ఇన్ 2 reasons అండి. ఫస్ట్ థింగ్, లాస్ట్ మంత్ మీ అందరికి తెలుసు మా రామోజీరావు గారు స్వర్గస్థులయ్యారు. అయిన తర్వాత ఒక చిన్న లోలో ఉన్నప్పుడు మాకు వచ్చిన సక్సెస్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ టు ఆల్ ఆఫ్ అస్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మేము దీన్ని ఏమనుకున్నామంటే ఇది మంచి ఎంగేజింగ్ కాంటెంట్ అవుతుంది, మన దగ్గర ఉన్న ఆడియన్స్కి నచ్చుతుంది, మంచిగా రిటెన్షన్కి హెల్ప్ అవుతుంది అనుకున్నాం. బట్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ శశిమదనం ఈజ్ అ సబ్స్క్రిప్షన్ డ్రైవర్. సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి. మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఫస్ట్ మంత్లో వీఆర్ రికవరింగ్ అండి. సో యూ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ సక్సెస్ దట్ ద సిరీస్ ఈస్ గోయింగ్ టు బీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు, హరీష్ గారు అండ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్స్. మా దగ్గర అడిగడుతున్నాం. ఒక చిన్న డౌట్ ఉంది, 90s ముందు కూడా పైరసీ జరిగేంత చూస్తారా ఫస్ట్ డే మంది, టాక్ వచ్చాకే చూస్తారేమో అని. ఫస్ట్ డే ఈవినింగ్ ఒక ఈమెయిల్ వచ్చింది ఆ బొమ్మ దగ్గర నుంచి, మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మమ్మల్ని అడ్డుకుంటున్నారు అనుకుంటున్నారు, సాయంత్రం 6 o'clockకి మా బొమ్మలో మీ వెబ్ సిరీస్ ఉంటుందని చెప్పారు, ఆల్ ద బెస్ట్ అని తను రిప్లై ఇచ్చాడు. సో ఇచ్చాం, బాగానే ఉంది. ఆ టైంలో ఎగ్జైట్మెంట్, అడ్రినలిన్ రష్ వచ్చిన తర్వాత భయం వస్తుంది. భయం ఇన్ ద సెన్స్ ఏం జరుగుతుంది అని. బట్ అలాంగ్ విత్ సాయి కృష్ణ, మిస్టర్ రవి గారు, మిస్టర్ కిరణ్ గారు ఫ్రమ్ ఈటీవీ అండ్ ద ఎంటైర్ టీమ్, 6 PM వీ టెక్స్టెడ్ దమ్ అనదర్ మెసేజ్, 6 PM అయినా 6 AM అయినా అని. ఎందుకంటే వాళ్ళు పెట్టలేకపోయారు అండ్ స్టిల్ వాళ్ళు పెట్టలేకపోతున్నారు. So that is the groundbreaking decision that he has made and that is yielding results. So again, వాళ్ళతో పోటీ ఏం కాదండి, అది వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళని చూస్తుంది చాలామంది, మనలో కూడా ఉంటూ ఉంటారు. చూడొద్దని చెప్పండి సార్ మీ ఒపీనియన్, బట్ కంటిన్యూ చేస్తే ఇలాంటివి తీయడం మాకు కష్టమైపోతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. బికాస్ నెక్స్ట్ ఇయర్ June వరకు రిలీజ్ అయ్యే కంటెంట్ మొత్తం అందరూ డెబ్యూటెంట్స్. అంటే వీఆర్ 20 different lives are going to change. అది చేంజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ మీరు అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్, ఇట్స్ సీరియస్ టాపిక్లోకి వెళ్ళింటే అగైన్. సో శశిమదనం, as I rightly mentioned, it's picking up very well అండి. ఫస్ట్లీ వీ ఎక్స్పెక్టెడ్ ఒక స్లో నోట్లో స్టార్ట్ అవుతుంది, బికాస్ తర్వాత ఒక టాక్ వస్తుంది 90sకి జరిగినట్టు అని. బట్ రైట్ ఫ్రమ్ day 2 it's the subscriptions are coming in multifolds by each passing day, and we are very happy to tell that. So I would like to thank Mr. Bapirendu garu, our guiding force, for giving us this opportunity andi. OTT space రాకుండా ముందు వచ్చిన ఒక ఇండిపెండెంట్ ఫిలిం. ఇట్స్ అ ఫినామినల్ ఫిలిం. అందులో కిరీటి గారిది ఫస్ట్ ఫిలిం. అప్పటి నుంచి టెరిఫిక్ టైమింగ్ ఉంది, రైట్ పొటెన్షియల్ పట్టలేదేమో అనుకున్నాం. బట్ వాట్ ఎవర్ ద స్మాల్ రోల్ దట్ హీ పార్టిసిపేటెడ్ ఇన్, హీ వీవ్డ్ హిజ్ ఓన్ మ్యాజిక్ అండ్ ఐ హోప్ హీ కొలాబరేట్ మచ్ ఫర్దర్ అండి. థ్యాంక్ యూ. కేశవ్ గారు అండ్ అవంతి గారు, థ్యాంక్ యూ. సో ఐ ఫాలో యూ ఆన్ ఫేస్బుక్ సార్, సో కైండ్ ఆఫ్ ఎ ఫ్యాన్ బాయ్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ బ్రదర్. గ్రేట్ కామెడీ టైమింగ్ బ్రదర్. అండ్ అన్న, నాకు యాక్చువల్లీ ఆఫ్టర్ ఐ సా యూ ఐ ఆస్క్డ్ దెమ్ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఏమైనా ఇచ్చారు. గ్రేట్ వర్క్. అగైన్ అనిల్ అన్న, సేమ్, వీ ఆల్ బిలాంగ్ టు ద సేమ్ కాలేజ్ అగైన్. సో ఇట్స్ అ స్పెషల్ ప్రాజెక్ట్ అండి. ఆల్ స్టూడెంట్స్ కమింగ్ టుగెదర్, ప్రూవింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ ప్లాట్ఫామ్ లైక్ ఈటీవీ. And brother, sound design and mixing, thank you so much. I won't take much time of yours and thank you so much. Next Veeranjana Vihari Yatralo kaluddam. Thank you. అంటే లాస్ట్ లో హీరో హీరోయిన్ గురించి అన్నారు. సో హీరో హీరోయిన్, థ్యాంక్ యూ సో మచ్. యా, సిద్ధు అండ్ సోనియా. సో ఫస్ట్ నాకు తెలిసింది మీ సుజాత సుబ్రహ్మణ్యం వల్ల తెలిసింది. సో దట్ ఈస్ ద మైల్ స్టోన్ ఫర్ దెమ్ ఆన్ యూట్యూబ్. బట్ శశిమదనం, దే హ్యావ్ ప్రూవెన్ ఆల్ మిత్స్ ఉంటాయి కొన్ని. దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ యూట్యూబ్లో ప్రూవ్ అయిన వాళ్ళు ఓటీటీలో దే మే ఫేస్ ఎ కన్స్ట్రెయింట్ అని. బట్ ద సబ్స్క్రిప్షన్స్ యూ గైస్ ఆర్ గెట్టింగ్ ఆర్ ఫినామినల్ మ్యాన్. ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే అందరూ ఇక్కడ ఉన్న అందరూ హీరో హీరోయిన్ గురించి లాస్ట్లో మాట్లాడుతూ ఉంటే చాలా గొప్పగా మాట్లాడతారు అనుకున్నాను. ఆ బొక్కలే అన్నట్టు వదిలేస్తున్నారు, నాకు అర్థం కాలేదు. సో ఈ ప్రాజెక్ట్కి నేను ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలండి. ఒకటి మా హరీష్ అన్న ప్రొడ్యూసర్, 2 సాయి అన్న, నితిన్ అన్న, 3 ఈ ప్రాజెక్ట్ ఇంకా రావడానికి ఇన్ఫినిటమ్ ఎస్డి సార్ కానీ వ్యాండీ మ్యామ్, వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉందండి. ఈ ముగ్గురు కనుక లేకపోయిన ఉంటే ఇంత మంచి ప్రాజెక్ట్ చేసేవాళ్ళమే కాదు. అండ్ వినోద్, నీ గురించి లాస్ట్లో చెప్తానులే. సో
నితిన్ అన్న అన్నట్టు ఇప్పటి వరకు యూట్యూబ్లో చేసాం, రిలీజ్ అయ్యే వరకు ఆ కంగారు నాకు కూడా ఉన్నది. అంటే ఓకే వస్తారా, యూట్యూబ్లో సపోర్ట్ చేసినట్టే జనాలు చూస్తారా అన్న టెన్షన్ చాలా ఉన్నది. రిలీజ్ అయిన ఒక 1-2 days కూడా నేను ఆ ట్రాన్స్లోనే ఉన్నా. సో ఆయన ఫోన్ చేసి ఏంటి రెస్పాన్స్ అని అంటే నేను అసలు ఏమీ మాట్లాడేవాడిని కాదు. అది కాదన్న నాకేం అర్థం కావట్లేదు బేసిక్గా అంటే లేదు చాలా బాగా వెళ్తుందని చెప్పి ఈ మొన్న 75 million స్ట్రీమింగ్ మినిట్స్ చూసిన తర్వాత అమ్మయ్య ఓకే ప్రశాంతంగా అక్కడ ఎలా అయితే ఎంకరేజ్ చేశారో ఇక్కడ కూడా మమ్మల్ని అలానే ఎంకరేజ్ చేశారని చెప్పి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా. దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. డైరెక్టర్ వినోద్ కావచ్చు, మరి రెహాన్ వర్క్ నాకు ఎప్పుడు బాగుందని అర్థమైందంటే చాలామంది సిరీస్ చూసిన తర్వాత సోనియా కన్నా నువ్వే బాగున్నావు అని అంటే నాకు అప్పుడు అర్థమైంది మనోడి పనితనం. సో రెహాన్ అనే కాదండి, ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ప్రొడక్షన్ శివమచ్చ అన్న కావచ్చు, చాలామంది ఉన్నారు, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్, అందరూ అంటే ప్రతి క్రాఫ్ట్ వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టి ఈ ప్రాజెక్ట్కి చేశారండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది రిజల్ట్ చూస్తుంటే. సో దీని తర్వాత కూడా ఇంకా బెస్ట్ కాంటెంట్స్ తోటే మేము ముందుకు వస్తాం. శశిమదనానికి ఎలా అయితే సపోర్ట్ చేశారో అలానే మేము చేసే ప్రతి ప్రాజెక్ట్కి సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ విన్. ఇప్పుడు వినోద్ గురించి చెప్పాలంటే మాది కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. 2019లోనే మేము ఫస్ట్ వర్క్ చేయడం స్టార్ట్ చేసాం, అప్పటి నుంచే మాకు పరిచయం. సో అంటే ఒక డైరెక్టర్లా కాకుండా ఎప్పుడూ ఒక ఫ్రెండ్లానే ఉండేవాడు అప్పటి నుంచి కూడా. సో ఆ బాండ్ ఉండటం వల్ల సెట్స్ మీద కూడా ఇంకా ఫ్రీగా మాకు చాలా బాగా జరిగింది. షూటింగ్ కానివచ్చు, అది కానివచ్చు. అండ్ అశోక్ చంద్ర గారు, మా అన్నయ్యగా చేసిన కేశవ్ దీపక్ గారు, నాకు ఎప్పటికీ గుర్తుందన్న కలిసిన ఫస్ట్ టైము ఇతనే నీకు బ్రదర్ క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పిన తర్వాత ఆయన నన్ను పక్కకు తీసుకెళ్ళి ఒక క్వశ్చన్ అడిగారండి. ఎప్పటికీ నాకు అది అలా తిరుగుతూనే ఉంటుంది. నీతో సీరియస్గా మాట్లాడాలంటే ఏదో నేను ఎప్పుడు ఏమి అల్లరి పని చేసి నీ దగ్గర అని భయం వేసింది. కుర్చీ అలా వేసి వాట్ ఈస్ మదన్స్ సైకి అని అడిగారు. ఫస్ట్ నాకు ఆన్సర్ చెప్పాలంటే నాకు అర్థం కాలే ఏం చెప్పాలన్నది. ఆ తర్వాత ఓకే ఆయన ఏం అడుగుతున్నారన్నది అర్థం చేసుకొని చెప్పాను. అన్న థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే మీ అన్నయ్య అని అడుగుతున్నారు చాలామంది. అంటే నార్మల్ క్యారెక్టర్ హీరో అంటే క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి పాపం అడిగాను నిన్ను. సీరియస్ యాక్టర్గా అనిపించారు, ఇలా జోవల్గా ఉంటాడు అనుకోలేదు. మదన్ క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ ఆర్ట్స్ ఏంటి? ఎందుకంటే నేను స్క్రిప్ట్ ఏం అడగలేదండి హరీష్ని, ఫోన్ చేయగానే ఎస్ వచ్చేస్తుంది, దానికి ఏం లేదు. మన కో యాక్టర్స్ నుంచి తెలుసుకోవాలనే ఉత్సాహం అంతే. నాట్ టు డిస్కరేజ్ యూ, బట్ ఫెనామినల్ యాక్టర్. థ్యాంక్స్ అన్న. సో ఇంకా విక్కీ కానివ్వచ్చు, కిరీటి అన్న కావచ్చు, మన హరిబ్రో కానివ్వచ్చు, అందరూ వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టారు. మా ఫాదర్ కూడా, అంటే మా ఫాదర్ కాదండి, సోనియా ఫాదర్. అండ్ లేదండి, అటు ఇటు బాగానే దాక్కున్నాను నేను, మీరేం పట్టుకోలేకపోయారు. వచ్చేస్తే ఈటీవీ వాళ్ళని అడగండి, 2.5 లక్షలు మాకు సంబంధం లేదు. ఇంకా ఆ 20 ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నారో అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా మళ్ళీ కోరుకుంటున్నాను. దానికి ఏదో ఒకటి చెప్పండి, మరి నెక్స్ట్ స్క్రిప్ట్ పట్టుకొని వస్తాం. అండ్ మా ఎడిటర్ గారు అసలు అందరూ వాళ్ళ 100% ఎఫర్ట్స్ పెట్టారు. ఇంకా సోనియా గురించి అంటే పర్టికులర్గా మాట్లాడాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. మాట్లాడచ్చు కదా, అయితే నాకు తెలియదండి. సో యా తను ఉంది కాబట్టే ఏదో రియల్ లైఫ్ కపుల్ అని కాదు, ఆ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అంటే సోనియా చేసింది కాబట్టి ఇంకొంచెం ఫ్రీగా నేను నా ఎఫర్ట్స్ పెట్టగలిగాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే మిగిలిన ప్రాజెక్ట్స్కి కూడా నాకు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఫైనల్గా మా పేరెంట్స్కి నేను థ్యాంక్ యూ చెప్పాలండి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. అటు ఫైనాన్షియల్గా కావచ్చు, అటు మెంటల్గా కావచ్చు, ప్రతిసారి నన్ను బ్యాక్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ రోల్ ఇప్పుడు సోనియా తీసుకుంది. సో యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పవన్. సో మీరు ఇలానే మంచి మంచి ప్రాజెక్ట్స్తో మా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు విరూపాక్షలో తన యాక్టింగ్ మనందరం చూసాం, యూట్యూబ్లో బోలెడంత కంటెంట్ కూడా చూసాం. అమేజింగ్ పర్ఫార్మర్ అనమాట. నాకు ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్తో పాటు పేరు లాస్ట్లో సర్నేమ్ కూడా చాలా ఇష్టం. అక్కడ సోనియా సింగ్, ఇక్కడ గీతా భగత్ సింగ్. సో యా, సోనియా సింగ్ విల్ స్పీక్ నౌ. నో, ఐ వోంట్ సింగ్. ఈ ఒక్క పంచుతో 2 జోబుల్లో చేతులు పెట్టుకొని. ముందుగా మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ మా కోసం వచ్చినందుకు.
సైలెన్స్ నుంచి స్టార్ట్ అవుద్ది కదా. అమ్మో. యా, సో ఫస్ట్ నంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్లో చేసున్నాము. నా టెలివిజన్ కెరియర్ స్టార్టింగ్ ఈటీవీ నుంచే స్టార్ట్ చేశాను అండ్ మళ్ళీ ఓటీటీలో ఈటీవీ విన్లోనే చేస్తున్నాను. దానికి ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఒక ఓటీటీ లాంచ్కి నేను సిద్ధు ఇన్విటేషన్ వస్తే వెళ్ళాము. వి వర్ సిట్టింగ్ బ్యాక్ అండ్ ఇద్దరు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. మనకి ఎప్పుడు అలా లాంచ్ అవుతుంది మన ప్రాజెక్ట్ అన్న ఇది అనుకుంటా ఉన్నాము. అండ్ ఇవాళ టీజర్ కాదు, ట్రైలర్ కాదు, లాంచ్ కాదు, సక్సెస్ మీట్ మీద నుంచున్నాం. అండ్ దానికి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఎందుకంటే సీరియల్ చేసాం, యూట్యూబ్లో చేసాం, అండ్ దెన్ రీల్స్ చేస్తున్నాం. ఇక్కడ చేశారు, అక్కడ చేశారు, ఇంకేం చూస్తాం, ఎన్నిసార్లు చూస్తాం అని అనుకోకుండా ఎన్నిసార్లు మేమిద్దరం చేసినా అంతే సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ నిజంగా విన్లో మా కోసం సబ్స్క్రిప్షన్ తీసుకొని మరీ చూస్తారు అని మేము అనుకోలేదు. అండ్ ఇవాళ ఇంత సక్సెస్ఫుల్గా మా ఇద్దరిని నుంచోబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరీష్ అన్న ఫస్ట్, ఆయన లేకపోతే ఇవాళ మేము ఎవ్వరం లేము. బికాజ్ ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచే మార్క్ మై వర్డ్స్ స్టార్ట్ చేశారు. దానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నాకు స్టిల్ గుర్తుంది ఆ లాంచ్లో సిద్ధు నితిన్ బ్రోని ఎంత ట్రబుల్ చేశాడు, కాల్ చేసి మాది పుష్ చేయండి, శశిమదనం కాన్సెప్ట్ ఉంది అని. నేను ఒక స్టేజ్లో ఇబ్బంది పడ్డాను, మేబీ కరెక్ట్ కాదేమో, వాళ్ళు ఇందులో ఉంటారో. బట్ దెన్ అసలు పట్టు వదలని విక్రమార్కుల్లో అదే పని మీద ఫోన్లు చేసి ఇచ్చేశారు. బ్యాక్ ఎండ్లో పాపం స్క్రిప్ట్ బాగుంటే ఎంత దూరమైనా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అన్న దానికి మేమందరం ఒక ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ నితిన్ బ్రోస్, థ్యాంక్ యూ సాయన్న. ఇవాళ మీరు బ్యాక్ ఎండ్లో అలా పుష్ చేయకపోయి ఉంటే మేబీ మేము ఇలా ఉండేవాళ్ళం కాదు ఇవాళ. అండ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని మర్చిపోలేదు కదా, వద్దు మళ్ళీ లాగ్ అవుతుంది అంటారు. యా, సో అండ్ దెన్ వినోద్ ఎప్పుడో షార్ట్ ఫిల్మ్లో చేసేవాళ్ళం మేము, రౌడీ బేబీ అన్న యూట్యూబ్ ఛానల్కి. ఆ తర్వాత 2 years ఎటెస్ట్రెచ్ డిసపియర్ అయిపోయాడు ఎవరికి కనపడకుండా. అండ్ మళ్ళీ ఇప్పుడు శశిమదనం అన్న స్క్రిప్ట్తో వచ్చాడు. ప్రతి ఒక్కరికి ఒక టైం రావాలి, కష్టపడితే ఖచ్చితంగా అది వస్తుంది అనడానికి వినోద్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మా లైఫ్లోకి రావడం. అండ్ దెన్ మేము కూడా ఒక 100% ఏదో ఒకటి చేయాలి అన్న గట్ ఫీలింగ్తో ఉండడం, ఇదంతా ఒకేసారి జరిగింది. థ్యాంక్ యూ వినోద్. అండ్ రెహాన్ చాలా కోపదారి మనిషి. యా, బట్ దెన్ 100% ఎఫర్ట్స్ పెడతాడు రెహాన్. ఎంతైతే తను స్టిల్ ఎప్పుడైనా ఇంటికి వచ్చినా సరే టెలివిజన్ ముందు ఫ్రేమ్స్ కానీ, కెమెరా ఎలా ఆపరేట్ చేయాలి, ఏం చేయాలి, లైటింగ్ ఇవి అవి 24/7 అలానే వర్క్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆల్మోస్ట్ నా దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఒకటే అంటాడు, ఎక్కువ మాట్లాడు, ఏదో ఒకటి చేయాలి సోనియా, ఏదో ఒకటి చేయాలి అదే అంటాడు. సో ఐ కుడ్ సీ దట్ క్లియర్లీ ఇన్ హెమ్. సో థ్యాంక్ యూ రెహాన్. యాక్చువల్లీ చాలామంది సిద్ధు అనుకుంటున్నాడు కానీ చాలామంది నన్ను బాగా చూపించావు అని అంటున్నారు. అండ్ దెన్ ఈ మా అందరి ఓన్ టాలెంట్ని ఎంకరేజ్ చేసిన ఈటీవీ విన్కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అండ్ ఇవాళ ఈ స్టేజ్ మీద నిలబడి నాకంటూ ఒక పేరు వచ్చింది అంటే ఎప్పుడు ఆదరించిన వాళ్ళని మర్చిపోకూడదు. అది కార్తిక్ గారు, విరూపాక్ష డైరెక్టర్. ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. బికాజ్ యూట్యూబ్లో చేసింది, సీరియల్లో చేసింది ఎందుకు మళ్ళీ సినిమాలో పెట్టుకోవడం అని చాలామంది అనుకుంటారు. బట్ ఆయన ఈ బౌండరీస్ అన్నీ కాకుండా పర్ఫామ్ చేస్తే చాలు అనుకొని ముందుకు ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్లో మిమ్మల్ని. థ్యాంక్ యూ. అయితే వీ హ్యావ్ ఎ Q&A సెషన్.